వెల్కమ్ టు ఐన్యూస్. ఒకవైపు అంతర్జాతీయ లెవెల్లో అవమానాలు, మరోవైపు భరించలేని ఆర్థిక టెన్షన్. పాకిస్తాన్ కు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి $7 బిలియన్ బెయిల్ అవుట్ ప్యాకేజీ దక్కినప్పటికీ దానికి చెల్లించాల్సిన మూల్యం చాలా హెవీగా ఉంది. కేవలం 18 నెలల్లోనే పాకిస్తాన్ పై IMF విధించిన కండిషన్ సంఖ్య ఏకంగా 64కు చేరింది. ఈసారి IMF ఏకంగా 11 కొత్త కండిషన్స్ ను పెట్టింది. ఈ కండిషన్స్ పాకిస్తాన్ ట్యాక్స్ సిస్టమ్, పాలన, కరప్షన్ కంట్రోల్ వంటి సెన్సిటివ్ అంశాలపై ఫోకస్ చేశాయి. ఇంత భారీ సంఖ్యలో కండిషన్స్ పెట్టడం ద్వారా IMF పాకిస్తాన్ ను ఎందుకు ఇంతలా ఉచ్చులోకి లాగుతోంది? ఆర్థికంగా డౌన్ లో ఉన్న ఇస్లామాబాద్ పై ఈ కొత్త రూల్స్ ప్రభావం ఎలా ఉండబోతుంది? పాకిస్తాన్ ఎకానమీ బయటి ఫండింగ్ పై పూర్తిగా డిపెండ్ అయి ఉంది. ఈ ఎకానమీని స్టేబుల్ చేసేందుకు గాను IMF తన $7 బిలియన్ బెయిల్అవుట్ ప్రోగ్రామ్ కింద తాజాగా 11 కొత్త రూల్స్ ను విధించింది. దీంతో కేవలం 18 నెలల టైంలోనే మొత్తం రూల్స్ సంఖ్య 64కు చేరింది. ఈ తాజా కండిషన్స్ ముఖ్యంగా పాలనలో ట్రాన్స్పరెన్సీని పెంచడం, ఆర్థిక రిస్కులను తగ్గించడం, ట్యాక్స్ సిస్టంలో ఉన్న వీక్నెస్లను సరిదిద్దడంపై మెయిన్ ఫోకస్ చేశాయి. IMF దృష్టిలో పాకిస్తాన్ ట్యాక్స్ బోర్డు ఇన్సఫిషియెంట్ గా ఉంది. IMF పెట్టిన కొన్ని ముఖ్యమైన డెడ్ లైన్స్ చూస్తే, ట్యాక్స్ రీఫార్మ్స్. పాకిస్తాన్ డిసెంబర్ 2025 నాటికి ట్యాక్స్ రీఫార్మ్స్ ప్లాన్ ను ఖరారు చేసి మార్చి 2026 నాటికి కనీసం 3 ముఖ్యమైన మార్పులను అమలు చేయాలి. కరప్షన్ కంట్రోల్. డిసెంబర్ 2026 నాటికి సీనియర్ ప్రభుత్వ ఆఫీసర్ల ఆస్తుల డిక్లరేషన్ ను తప్పనిసరిగా పబ్లిష్ చేయాలి. అక్టోబర్ 2026 నాటికి 10 ముఖ్యమైన డిపార్ట్మెంట్ల కోసం కరప్షన్ రిస్క్ ప్లాన్ ను విడుదల చేయాలి. IMF ఆర్డర్స్ మేరకు పవర్ సెక్టార్లో లాసెస్ తగ్గించడానికి ప్రైవేట్ పార్టిసిపేషన్ తీసుకురావాలి. అలాగే చక్కెర పరిశ్రమలో పెద్దల డామినేషన్ ను ఆపడానికి నేషనల్ పాలసీని పాటించాలని ఆదేశించింది. మరోవైపు IMF పాకిస్తాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ దేశం తమ ఇన్కమ్ టార్గెట్లను మీట్ కాలేకపోతే ప్రభుత్వంపై మినీ బడ్జెట్ విధించక తప్పదని క్లారిటీ ఇచ్చింది. ఈ రూల్స్ అన్ని పాకిస్తాన్ పై తీవ్రమైన ప్రెషర్ను పెంచుతూ అంతర్జాతీయంగా దాని ఆర్థిక పొజిషన్ను మరింతగా ప్రశ్నిస్తున్నాయి.